అండి గత వారం మరి ఇంటర్నెట్ కనెక్ట్ సరిగ్గా అవ్వకపోవటాన్ని బట్టి మీ మధ్యకు రాలేకపోయాను. ఆయన కృపను బట్టి మరోమారు మీ మధ్యకు నడిపించిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానముకు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వెనికిడిలో ఫలింపచేయునుగాక. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఉదయకాలమందు మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీరు ఎలా పరిగెత్తున్నారు, దేని కొరకు మీ పరుగులు, దేని కొరకు మీకు ఈ ఆరాటం, ఎందుకు ఇంతగా దేవుడంటే ఇంత ప్రయాస మీకు అంటే నాకు ఒక గురి ఉంది అంటున్నాడు. సహోదరులారా, ఉదయకాలం ముందు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు గురి ఉందా? ఏ గురితో భక్తి చేస్తున్నారు? ఎందుకు భక్తి కలిగి బ్రతుకుతున్నారు? ఎందుకు భక్తి జీవితంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నారు? శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చుకున్నట్టుక, శరీర అక్కర్లు తీర్చడానిక, శరీర అవసరతలు తీర్చడానిక? ఎందుకు మీ భక్తి అని దేవదేవుడు మిమ్మల్ని మీరే ఒకసారి పరిశీలించుకోమని చెప్తున్నాడు. అంటాడు, దేవుడు నువ్వు చేస్తున్నటువంటి భక్తిని బట్టి నీకు ధైర్యం కలుగుతుందా? నీ భక్తిని బట్టి నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నీ భక్తిని బట్టి నీకు విశ్వాసమందు ఒక ధైర్యాన్ని నీవు పొందుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను పరిగెత్తేది ఈ పరుగంతా ఎందుకంటే నాకు ఒక గురి ఉంది. నాకు ఒక గురి ఉంది, ఆ గురి కొరకే నా ప్రయాస అంటున్నాడు. సహోదరుడా, ఎందుకని అంటే ఉదయకాల ధ్యానములు, ఉదయకాల ప్రార్థనలు, దైవ సన్నిధి ధ్యానములు ఎందుకని అంటే మనము సహజంగా ఒక విషయాన్ని పరిశీలించగలిగినట్లయితే ప్రతి మనుష్యుడు జన్మతరహా పాపి, ప్రతి మనిషిలో పాపం అది. ఒకసారి మనం పరిశీలించుకోగలిగినట్లయితే ఈ లోకంలో జీవించున్నటువంటి శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు, శరీర సంబంధమైనటువంటి మనుషులను లేక ఆత్మ సంబంధమైన మనుషులకు కూడా ఈరోజు రకరకాలైనటువంటి వ్యాధులు బహుభయంకరంగా ఉన్నాయి. దానిలో దీర్ఘకాలమైనటువంటి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి షుగర్ వ్యాధి. ఆ వ్యాధి తన ఒంటిలో ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, తన యొక్క స్థాయిలు ఇంటి అని నెలకు మారు టెస్ట్ చేయించుకుంటాం. ఎందుకు ఆ టెస్టు అంటే పెరిగిందా, తగ్గిందా, పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా, పెరిగితే దాన్ని ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి, కంట్రోల్లో ఉంటే దాన్ని ఎలా కొనసాగుతూ ముందుకెళ్ళాలి. అలాగే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము ఆ వ్యాధి తన శరీర ఒంటిలోకి ఎలా ఉందో, ప్రతి మానవుని ఒంటిలో మానవుని దగ్గర క్రైస్తవ ఇతరుల దగ్గర కూడా పాపం అనేది ఎప్పుడు తన చుట్టూ ఉంటూ ఉంటుంది. పాపం ఎలా ఉంటుంది అని అంటే, దేవుని బిడ్డలారా, మీరు పరిశీలించగలిగినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు గెత్సెమనే తోటలో యేసయ్య ఒక మాట అంటాడు, ఇదిగో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. యేసు ప్రభువును మెలకువగా ఉండమని ప్రార్థన చెప్పి ఆయన ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళారు. అంటే దేవుడు నీకు నాకు మనందరికీ ఒక పని చెప్పి ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చి, ఆయన పని చేసి తిరిగి మన దగ్గరికి వచ్చేటప్పుడు, ఆయన తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చేటప్పుడు నిద్రపోతూ ఉంటారు. సహోదరుడా, యేసయ్య మనకు అవసరమైనది ప్రతిదినము చేస్తూనే ఉన్నాడు. ప్రతి దినము ఏ రోజు ఏది అవసరమో, ఏ సంవత్సరానికి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో మనందరికంటే బాగుగా మంచి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి దేవుడు. ఎంత గొప్ప ప్రణాళిక అంటే, ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెల దేశము గుండా ప్రవేశించడానికి ముందు అరణ్యంలోకి రావాలని ఆయనకు తెలుసు. అరణ్యంలోనికి రావాలి అని తెలిసినటువంటి దేవుడు ఆయన చేసిన ఒక గొప్ప ఏర్పాటు ఏంటంటే, ప్రతి దినము వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఆకాశంలో పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు కనబడిందా? కనబడలేదు. అలాగే బండలో నుండి నీళ్లను దాశాడు. కనపడిందా? కనబడలేదు. పగటి కాలము బహుభయంకరమైనటువంటి ఎండలు రాకుండా ఉండటానికి మేఘస్తంభాన్ని అక్కడ
సిద్ధపరిచాడు. కనబడిందా? కనబడలేదు. రాత్రికాల సమయం ఉంది చలిని తట్టుకోవటానికి అగ్నిస్తంభాన్ని వారి మధ్య ఉంచాడు. అర్థమైందా? అది అర్థం కాలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే వాళ్ళలో దాసిందే వాళ్ళకి అర్థం కాలేదు. అంటాడు, ఇదిగో ఈ 40 రోజులు, ఈ 40 సంవత్సరాలు మీ పాదాలు వాయకూడదు, మీ వస్త్రాలు పాతగిలకూడదు. అంటే 40 సంవత్సరాలు చిన్న బాబు బయలుదేరేటప్పుడు ఉన్న బాబు 40 సంవత్సరాలు వయసు వచ్చేసరికి సుమారు తాత అయిపోతాడు ఈ రోజులో. చూడండి, ఆ రోజు వరకు తన వేసుకున్న చిన్న షర్టు తనతో పాటు సాగింది. వారు వేసుకున్నటువంటి చిన్న కాళ్ళకి పాదము, ఆ పాదాలు తనతో పాటు పాదాలు కూడా సాగాయి. సహోదరుడా, యేసు ప్రభు ఆయన ఏం చేయాలి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఆగలేదు. దాని జీవితంలో మనం ఆగామో తప్ప ఆయన ఎప్పుడు ఆగలేదు. ఆయన ఏ రోజు ఏది ఎప్పుడు నీకు అవసరమో నీకంటే నాకంటే బావుగా ఎరిగినవాడు. ఆయన చెప్పి తన పని దాన్ని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి చూసే తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు అంటే కునికి నిద్రిస్తా ఉన్నారు. ఒక్కసారి కాదు 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్పాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటి అంటే యేసు ప్రభుతో ఉన్నవారు నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభువును పట్టుకోవటానికి వచ్చిన వారు తెల్లారు నిద్ర మానేసి తిరుగుతూ ఉన్నారు. సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పని, నీకున్నటువంటి పనిని బట్టి నీవు నిద్రిస్తున్నావు. కానీ ఆయన నీ కొరకు ఎప్పుడు ఆయన సిద్ధపరిచింది, ఆయన చేయాలనుకున్నది ఎప్పుడు ఆయన చేస్తూనే ఉన్నాడు. మీరు గమనించగలిగినట్లయితే ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా పరుగు ఎందుకు తెలుసా? గురి యొద్దకేనే అంటాడు. సహోదరుడు, ఎందుకు మనం ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి, శరీర సంబంధమైన మనిషి అయినా ఆత్మ సంబంధమైన మనిషి అయినా తన ఒంటిలో ఉన్నటువంటి బలహీనతను, ఆ యొక్క రోగాన్ని చెక్ చేసుకోవటానికి షుగర్ టెస్ట్ చేస్తున్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము కూడా మనలోనున్నటువంటి భక్తి పెరిగిందా తగ్గిందా? ఎందుకనంటే పెరుగుదల తగ్గుదల ఎందుకు వస్తుందంటే ప్రతి మనిషి, ప్రతి మానవుడు ఈ రోజున క్రీస్తు చేత కడగబడినటువంటి వ్యక్తికి కూడా వాళ్ళ వలె కునికి నిద్రించుచూ ఉన్నారు. ఆ పాపం అనేది గర్జించు సింహం వలె వారిని ఎవరిని మినుగు వేయుదుమా అని తిరుగుతూ ఉన్నాడు. గనుక వాడి యొక్క కబంధ అస్తముల చేత చిక్కిపోకూడదు అని మనలను మనం ఇప్పటికప్పుడే దేవునితో, భక్తితో, ఆత్మీయ జీవితముతో, ప్రార్థనా జీవితములో, దైవ ధ్యానములో మనల్ని మనం ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండకపోతే, సరి చేసుకుంటూ ఉండకపోతే మనము భక్తి ఏమిటో, మన శక్తి ఏమిటో, మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు. చూడండి, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధికి ఏ వ్యక్తి అయితే ఉందో ఆ వ్యక్తికి టెస్ట్ ఏ విధంగా అవసరమో భక్తి జీవితంలో పాపము శాపము చేత బాధింపబడి, పాపము శాపము చేత పట్టబడినటువంటి వ్యక్తులమైనటువంటి మన జీవితంలో కూడా ఎప్పటికప్పుడు మన టెస్ట్ మనము చేసుకునే వ్యక్తుల్లా ఉండాలి. అంటే క్రీడాకారులు మనం పరిశీలించగలిగినట్లయితే వాళ్ళు నిత్యము ప్రాక్టీస్లో ఉంటారు. ఎప్పుడో వచ్చినప్పుడు ఏదో చేద్దాములే, ఎప్పుడో వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొందాములే అనుకోరు. కానీ అది రాకముందే వారికి ఉన్నటువంటి ఒక గోల్ని ఫిల్ఫిల్ చేసుకోవటానికి ముందే వారు ప్రయాసపడుతూ అనుదిన ప్రాక్టీస్లో, అనుదినము మనకు వారు సాధించాలని గురి దేని కొరకైతే పెట్టుకున్నారో ఆ గురి కొరకు వారు నిత్యము శ్రమిస్తూ ఉంటారు, నిత్యము ప్రయాసపడుతూ ఉంటారు, నిత్యము పోరాటం చేస్తూ ఉంటారు, నిత్యము సాధించే వరకు వారి ప్రయాస మొత్తం గురి మీదే పెట్టుకుని అనుకుంటారు. సహోదరుడా, దేవుని దాసుడిగా ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ గురి మర్చిపోయావా? నీ గురి జ్ఞాపకం ఉందా? పౌలు గారు అంటున్నాడు, నా గురి ఎందుకు తెలుసా? నా గురి ఏంటో నాకుంది. నీ గురి ఏముంది ఒకసారి ఆలోచించుకో. సహోదరుడా, ఆలోచించుకో. దైవ గ్రంథంలో దేవుడు కొందరికి కొన్ని బిరుదులు ఇచ్చాడండి. బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక మనుష్యుడు అంటాడు. చూడండి, మనుష్యుడు, ఇతడు పాస్టర్ గారు కాదు, ఇతడు ఒక న్యాయాధిపతి కాదు, ఇతడు ఒక ప్రవక్త కాదు, ఇతడు ఒక యాజకుడు కాదు, ఇతడు రాజు కాదు. దేవుని బిడ్డలారా, ఎవరు ఈ వ్యక్తి అంటే ఒక మనుషుడు. దేవుడు
తనకు ఒక బిరుదు ఇచ్చాడు. ఏ బిరుదు అనంటే న్యాయవంతుడు, యథార్థవర్తనుడు. న్యాయవంతుడు, యథార్థవర్తనుడు. ఆయన గురి ఏంటి అంటే నీతిమంతుడుగా బ్రతకాలి అని. సహోదరుడా, నీకు నీ జీవితంలో శరీరాక్కర్ల కొరకు మాత్రమే కాదు, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, నీతిగా దేవుని యందు భయభక్తులతో బ్రతకాలని ఆశతో నీ గురి పెట్టుకో. అందుకనే యోబు గారు అరుణోదయంలో లేచి ప్రతిదినము ప్రార్థన చేసి తన బిడ్డలు ఒకవేళ ఏమైనా పాపం చేశారేమో అని వారి నిమిత్తం అనుదిన బలులు అర్పించేవారండి. అమ్మగారు చక్కని ఏర్పాటు చేశారు. పొద్దుటే అరుణోదయమునే స్టార్ట్ చేశారు. అమ్మగారికి మరొకమారు నా వందనాలు తెలియజేస్తున్నాను. యోబు గారు వలె మనకు దేవుడు ఎవరెవరికైతే ఈ ప్రేరణ కలిగించారో, ఎవరికైతే చక్కని ఏర్పాటు ఇచ్చారో వారందరూ కూడా అరుణోదయంలోనే లేచి మన గురిని మనం మరిచిపోకుండా, మనం ఇక్కడ సేవకుడు అవ్వాల్సిన అవసరత లేదు, లేక ఒక న్యాయాధిపతి అవ్వాల్సిన అవసరత లేదు, ఇక్కడ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉండవలసిన అవసరత లేదు. నువ్వు యథార్థమైనటువంటి మనుషులను దేవుని చేత బిరుదు పొందే వ్యక్తిగా ఉండాలి అంటే యోబు గారు ఏ విధంగానైతే చేశాడో అదే రీతిలో అరుణోదయం లేచి తన కొరకు, తన బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నేను నీటి నుండి గురి నిలుపుకుంటున్నానని, అటువంటి గురి నిలుపుకునే వ్యక్తిగా బ్రతకాలి అని దైవ సేవకునిగా, దేవుని దాసునిగా మీకు ఉదయకాలం ముందు తెలియజేస్తున్నాను. యోబు గారు తన జీవితంలో, తన యొక్క జీవితంలో సమస్తమును ఎప్పుడూ కూడా తన గురిని పోగొట్టుకోలేదు. మొత్తం పోయినా, జనులు మెచ్చుకున్నా, జనులు తృణీకరించినా, లోకము తనను అవమానకరంగా మాట్లాడినా, స్నేహితులు చిన్నచూపు చూస్తూ మాట్లాడినా, ప్రవర్తించినా, బ్రతికిన తన గురుని ఏమాత్రమో ఎప్పుడూ కూడా పక్కకు తిప్పుకోలేదు, పక్కకు పెట్టుకోలేదు. తన గురియందు విశ్వాసంతో ముందుకు కొనసాగాడు. నీకు నాకు ఈ ఉదయకాలం ముందు వచ్చి మాట్లాడుతున్నాడు. సహోదరుడా, మీ గురి ఏంటి? శరీర సంబంధమైన అక్కరలు మాత్రమే కాదు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవుని చేత బిరుదు పొందాలి. సహోదరుడు, మీరు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినట్లయితే మనుషుడు అపవిత్రుడు, మనుషుడు అజ్ఞాని, మనుషుడు పాపి అని అనేకులు బిరుదులిస్తారు. కానీ దేవుడు అలా ఎప్పుడు అనడు. బహుశా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో మనకు గురి లేకపోతే దేవుడు అంటాడు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చని స్థితి నీలో ఉన్నది అంటాడు. సహోదరుడా, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. లోకం మొత్తం మనల్ని మెచ్చుకొని దేవుడు తృణీకరించితే ప్రయోజనం ఏముంది? లోకం మొత్తం మనం తృణీకరించి దేవుడి దగ్గరికి తీసుకుంటే కదా ఉపయోగం. జక్కయ్యను అందరూ తృణీకరించారు, దేవుడి దగ్గరికి తీసుకున్నాడు, దేవుడి దగ్గరికి చేర్చుకున్నాడు. దేవుని బిడ్డ, ఈ లోకం మొత్తం తృణీకరించిన, లోకంలో ఉన్న జనులందరూ మనల్ని తప్పుగా మాట్లాడినా, లోకములో ఉన్న ప్రతి వ్యక్తి మనల్ని అవమానకరంగా నిందించే వ్యక్తిలాగా మనల్ని తృణీకరిస్తున్న వాటికి భయపడొద్దు. కానీ దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడో, దేవుడు మనల్ని బట్టి మన దేవుని నోద నుండి మనకు బిరుదు వస్తుందో అని దేవుడు ఇచ్చు బిరుదు వరకు మాత్రమే ఆశపడదాం, ఆరాటపడదాం. సహోదరుడు, అంత మాత్రమే కాదు, దానియేలు గారు మీ గురి ఏంటి అంటే దినమునకు 3 మారు ప్రార్థన. దానియేలు గారి గురి దినమునకు 3 మారు. అది ఎంత కఠినమైందైనా, అది ఎంత కష్టతరంగా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టేదైనా, ఎన్ని శ్రమలు తనకు తీసుకొచ్చేదైనా తన గురిని ఈనాడు తాను పోగొట్టుకోలేదు. చివరికి రాజాజ్ఞను తృణీకరించేదైనా, రాజాజ్ఞను తృణీకరిస్తే శిక్ష పడుతుందని తెలిసినా తను పెట్టుకున్న గురిని ఏనాడు ఆపలేదు. 3 మారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడ దొరుకుతాడు ఈ వ్యక్తి అనుకున్నారు. ఎక్కడ దొరికాడు? ప్రార్థన దగ్గర దొరికాడు. ప్రార్థన చేస్తూ ఉంటే రాజాజ్ఞ ప్రకారం సింహాల బోనులోకి తీసుకెళ్లి పడవేశారు. ఇక్కడ ఒక విచిత్రాన్ని మనం గమనించగలిగినట్లయితే, ఒకసారి పరిశీలించగలిగినట్లయితే, ఏ వ్యక్తి అయితే పడవేశాడో ఆ వ్యక్తి తెల్లవార్లు ఉపవాస ప్రార్థన చేశాడంటండి. దానియేలు గారి గురించి. సహోదరుడు, నీ గురి కొరకు నీవు నిలబెట్టుకుని క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతూ ఉంటే నిన్ను తృణీకరించిన వారే, నిన్ను నిందించిన వారే, నిన్ను అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులకే నీవు నీ పట్ల చూసి
నీ పట్ల చూసి భయం కలిగే వస్తుంది. ఎందుకని అంటే యేసయ్య అంటాడు కదా, పచ్చిమానుకి ఇలా జరిగితే మరి ఎండుమాను సంగతి ఏంటి? భక్తి కలిగిన వాడే సింహాల బోన్లోకి వెళ్ళిపోతే భక్తి లేని మన బ్రతుకు ఏమైపోవాలి అని తెల్లవాళ్ళు తాను నిద్ర మానివేసి ఉదయాన్నే అందరికంటే ముందే వచ్చి పిలుస్తూ ఉన్నాడు, దానిలు, జీవం గల దేవుని సేవకుడువైన దానిలు, నీవు ఉన్నావు కదా సహోదరుడా. ఒకసారి ఆలోచించుకో, నీ గురి ఎలా ఉంది? ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది నీ గురి? ఏ విధమైన గురి కలుపుకొని బ్రతుకుతున్నావు? ఏ విధమైన గురితో ఎట్టి రోషం కలిగినటువంటి క్రైస్తవుడిగా నీవు జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఇక్కడ గమనించగలిగినట్లయితే యోబును తృణీకరించినటువంటి వారందరూ కూడా, యోబుని నిందించినటువంటి వారందరూ కూడా, యోబును అవమానకరంగా మాట్లాడిన వారందరూ కూడా యోబు యొద్దకు వచ్చారు. దానియేలుని